రాగి జావ తీసుకున్నాను, అందుకని కొంచెమే తీసుకున్నాను. చూసారా, బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయి ఒక్కొక్క ముక్క కూడా చక్కగా ఇలా ఉడకబెట్టేసాం కదా, కొద్దిగా ఆయిల్లో అలా మగ్గటాన ఇలా బెండకాయ రైసు, అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము. భలే అమృతంగా ఉందండి, బాగుంది. పచ్చి కొబ్బరి చిప్ప చిప్ప వేసాను, చూసాను మిక్సీ వేసేసి. గారెలు కూడా అలసంద గారెలు సూపర్, మెత్తగా బాగున్నాయి, సూపర్ అండి, అమృతం ఉన్నట్టే ఉందన్నమాట. బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉండండి. ఓకేనా?